హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. విభూ యాడ్స్ అండ్ వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంగెళ్లమూడి నందగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 2,000 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ వి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి నివారించవచ్చని సూచించారు. రోజువారీ వాకింగ్, వ్యాయామం, సమతుల్య ఆహారం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడంతో పాటు కనీసం 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన ఈ శిబిరంలో రక్తపోటు, ఈసీజీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్, బరువు పరీక్షలు, 2D ఎకో, బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలతో పాటు ఆర్థోపెడిక్, ఫిజిషియన్ నిపుణుల ఉచిత వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేయడంతో పాటు తదుపరి చికిత్సలపై వైద్యులు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల సమస్యలు పెరుగుతున్న ఈ తరుణంలో ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని వి హనుమంతరావు పేర్కొన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. BC7 న్యూస్, TV7 న్యూస్ మీడియా భాగస్వాములు వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులు, వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ను ప్రజలు విశేషంగా ఆదరించి నిర్వాహకులను అభినందించారు. టీవీ ఛానల్ కేవలం బడుగు బలహీన వర్గాల ప్రాబ్లము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా బాగుండాలనేది BC7 ఆలోచన. అందుకుంటే ఇవాళ సుందర విజ్ఞాన మందిరం ఎదురుగా గార్డెన్లో ఇది హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యం ముఖ్యం. అప్పుడప్పుడు కొందరికి పేదవాడు కూడా ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నా ఉండని అని చేసేది రాను రాను పెద్దగా అయిపోయి మనిషి జీవితానికే నష్టం జరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్ చేస్తే పేదవాడు కూడా వచ్చి తన హెల్త్, రక్తం పరీక్ష కానీ, అదేవిధంగా హార్ట్ పరీక్ష కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే ప్రికాషన్ మెజర్ గా పోయి ట్రీట్మెంట్ కూడా తీసుకోగలుగుతారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇది చాలా మంచి కార్యక్రమం. BC7 అనే ఆర్గనైజేషన్ సోషల్ జస్టిస్ ఉద్దేశంతో ఈ టీవీ పెట్టడం జరిగింది. మమ్మల్ని కూడా ఇనాగ్రేషన్ పిలవడం జరిగింది. ఇలాంటి ఆలోచన మిగతా టీవీ ఛానల్స్ కూడా చేస్తే ప్రజలకు ఉపయోగం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ టీవీ చూస్తారు. ఆ టీవీలతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా బాగుండాలి అనేది తీసుకోవడం చేసి ఎంతో మంది పేదవాళ్ళకు లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ BC7 ఏదైతే వాళ్ళ ఆర్గనైజేషన్ ఉందో, ఏం పేరు, నందగోపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇదే కాకుండా అక్కడక్కడ కూడా రోడ్ల ఇస్తూ పరిస్థితి కానీ, లైట్లు లేకున్నటువంటి పరిస్థితి కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలేదని అప్పుడప్పుడు మీరు చూస్తుంటే అప్పుడు మున్సిపల్ అధికారులు కానీ, ఎలక్ట్రిసిటీ ఆఫీసులు కూడా అప్రమత్తం అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోలేదు. చాలా మంది అని మనకెందుకు అంటే, ఎందుకంటే పొద్దున్న చేస్తే వాటి పని వానికి పొట్టకి కూడా పోతాడు, కూలినాలకు పోతాడు అనుకుంటాడు కానీ పోలేడు. ఎందుకంటే వానికి సమయం దొరకదు. కనుక టీవీ ఛానల్స్ తప్పనిసరిగా అక్కడక్కడ వర్షాకాలం వచ్చింది, రేపు డ్రైనేజీలలో నీళ్లు వస్తాయి. కనుక దానికి నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు కోరిక ఒక్కటే, వానకాలం రాకముందే డ్రైనేజీలన్నీ బాగు చేయాలని. ఇవాళ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజీలలో కచ్చా చెత్తారం ఉండడం వల్లనే ఇళ్లకి నీళ్లు వస్తుంది. ఏదైనా ఇవాళ హైడా మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఎక్కడెక్కడైతే నీళ్ల వసతులు లేవో, చెరువులను కాపాడుతూ దానివల్ల ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ చాలా వరకు కొందరు కబ్జా చేశారు, కొందరు ప్రభుత్వ భూమిని కూడా తీసుకొని ఇటువంటి దగ్గర కొంత
వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. కొందరేమో మాకు అన్యాయం జరిగింది అనేది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరు చెప్తున్నారు అన్యాయం జరిగితే మాట్లాడే అధికారం ఎవరిచ్చిండ్రు. పాలక వర్గం అపోజిషన్ ఉన్న వారికి కూడా ఈక్వల్ గా రైట్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అడిగే హక్కు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతాడు. దాన్ని వేరే విధంగా ఆలోచన చేయక అడిగిన దాన్ని కోపం వద్దు, అడిగింది అది వాస్తవం ఉంటే ప్రభుత్వం కూడా కదలాలనేది అది ముఖ్యంగా టీవీ వాళ్ళ చేతిలో ఉంది. అక్కడక్కడ కూడా అన్యాయం జరుగుతుండే బయట పెట్టాలి. కొన్ని దగ్గర ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. భూభారతి వచ్చింది కానీ ఇవాళ కూడా భూభారతి ఇవ్వాలి. నేను ఇలా పేపర్లో చూసిన ఏది ధరణిలో చాలా అన్యాయం జరిగింది అంటాడు. సరే ఇప్పుడన్నా మా ప్రభుత్వం ఆలోచన చేసింది ధరణిలో జరిగినటువంటి అన్యాయాన్ని పక్కకు తీసి వాస్తవ పరిస్థితుల్లో ఎవరికైతే తాత ముత్తాతల నుంచి వాళ్ళ ప్రాపర్టీ ఉందో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇది కూడా ఎందుకు చెప్తుందంటే టీవీ వాళ్ళు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పోతే మీకు వాస్తవాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ రోజు పేపర్లో చూస్తున్న ఏసీపీ యాంటీ కరప్షన్ రోజు ఒకని పడుతున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పేదవాడు పోతే పనిచేస్తారు. కనుక పేదవానికి న్యాయం జరగాలంటే టీవీలే ముఖ్యం. టీవీ ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగు వెలుగులో చూపించాలి. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు రోజు మాట్లాడుతూనే ఉంటారండి. మంచి జరిగినా మాట్లాడతారు, చెడ్డ జరిగిన వాళ్ళకి ఎంతసేపటికి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వానికి రావాలనేది వాళ్ళ ఆకాంక్ష. అది హ్యూమన్ నేచర్. నేను కూడా ప్రభుత్వం రావాలరా బై నెక్స్ట్ టైం అంటారు. 4 అబద్ధాలు చెప్తున్నా న్యాయం జరుగుతుంది అనేది వారి ఉద్దేశం. ఏదైనా వాస్తవాలు చెప్పాలంటే టీవీ మీడియా దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ 4వ స్తంభం ఇది. ఈ టీవీ వ్యవస్థ మీడియా వ్యవస్థ న్యాయంగా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి అనేది నా ఉద్దేశం.